మన లైఫ్ చాలా చిన్నది. లిటరల్లీ నా లైఫ్‌లో జరిగిన చేంజెస్ అయితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అండ్ యాక్సెప్ట్ చేయాలి. అదే రియాలిటీ. ఏంటంటే మా పాపకి ఇప్పుడు 4 ½ ఇయర్స్. సో, తనని ఎలాగైనా స్కూల్‌కి పంపించాలి. బట్ కానీ ఎర్లీ మార్నింగ్ 7:00కి లేసేదాన్ని. అండ్ ఇప్పుడు 5:00 లేయాల్సొస్తుంది. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఒకటి, తర్వాత లంచ్‌కొకటి, స్నాక్‌కొక ఐటెమ్ అండ్ తనకి కావాల్సిన స్నాక్స్ అండ్ ఇంకోటేంటంటే అస్సలు బ్యాడ్ అంటే బ్యాడ్ హ్యాబిట్. మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లలు కంపల్సరీ ఆఫ్టర్‌నూన్ అలా జ్యూస్ అయితే ప్రిఫర్ చేస్తాం. ఏదో ఒక జ్యూస్. కానీ వాళ్ళ స్కూళ్ళలో ప్యాకెట్ జ్యూస్ అస్సలు ఇవ్వకూడదు. వాళ్ళకి హోమ్ మేడ్ జ్యూస్ అయితేనే పంపించాలి అండ్ తాపిచ్చాలి కూడా. సో, బట్ అలా కండిషన్ పెట్టింది నాకైతే యాక్సెప్ట్ చేయాలని అనిపించింది. ఎందుకంటే మన పిల్లల కోసమే కదా చెప్తున్నారు అని చెప్పేసి. బట్ కానీ అదొక టాస్క్. సో, నా దగ్గరున్న జ్యూసర్‌తో ఎలాగోలా మా పాపకి ఆరెంజ్ జ్యూస్ అయితే ప్రిఫర్ చేశాను. బట్ అది తను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అన్నది సెకండరీ. బట్ కానీ గాడ్ గ్రేస్ తనైతే హ్యాపీగా తాగేసింది. ఖాళీ బాటిల్‌తో ఇంటికొచ్చేసింది. ఇంకేం చేస్తాం మా మార్నింగ్‌కైతే తను పూరి కావాలనింది. బట్ ఆయిలీ. కానీ చిన్న చిన్న పూరీసే కదా! ఇట్స్ ఓకే అని చెప్పేసి మా పాపకి నచ్చిన టామ్ అండ్ జెర్రీ పూరి కావాలనింది. ఇదైతే టామ్, నెక్స్ట్ జెర్రీ వచ్చేసిందా! ఇవి 2 ఏం సరిపోతాయి అని చెప్పేసి నార్మల్‌గా ఒక 2 పూరీలైతే వేసిచ్చేసాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఓకే. అండ్ లంచ్‌కొచ్చేసి కర్డ్ రైస్ అండ్ స్నాక్‌కి కేక్ అయితే ప్రిఫర్ చేశాను. అండ్ కేక్ కూడా అన్‌హెల్తీనే. బట్ ఏం చేస్తాం తప్పదు కదా! ఫస్ట్ టైమ్ స్కూల్‌కి ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది కాబట్టి తను డిమాండ్ చేసింది కంపల్సరీగా మనం పెట్టాలి. లేకపోతే స్కూల్‌కి వెళ్ళను అని మారం చేస్తారు. కాబట్టి ఓకే. నా లంచ్ బాక్స్ రెసిపీ